రామలాల అనే అష్టలోక బాలరాముని విగ్రహం దక్షిణేశ్వర కాళికాలయంలో కాళీమాత ఉన్న విగ్రహం పీఠం పైన ఉంది. అది మనం అందరం కూడా చూసాము. దాన్ని మనం చూసినప్పుడు ఆ రామలాల విషయం ఇంకొకసారి చెప్పుకుందాము అని చెప్పాను. రామకృష్ణ పరమహంస చాలా భక్తి సాధనలలో ఈ బాలరాముని భక్తి సాధన కూడా చాలా ముఖ్యమైనది. దాని గురించి చెప్పే ముందు ఆ బాలరాముడు ఎట్లా వచ్చాడు అక్కడికి, రామకృష్ణ పరమహంస దగ్గర ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి కొంచెం తెలుసుకుందాం. భారతదేశంలో భక్తి తత్వాన్ని గురించి పెద్ద ఉద్యమమే వచ్చింది. ఇది ప్రారంభం 7వ శతాబ్దంలో వచ్చిన దాని ఉధృతి ఎక్కువగా 11, 14వ శతాబ్దాల్లో ఉండేది. ఈ భక్తి ఉద్యమము దక్షిణ భారతదేశంలో మొదలై ఉత్తర భారతదేశం, తూర్పు, పశ్చిమ భారతదేశాలకు కూడా వ్యాపించింది. అది దీంట్లో ఒక భక్తి విధానాన్ని రమాయత్ పంత్ విధానము అని అంటారు. ఆ రమాయత్ పంత్ విధానానికి మూలకారకుడు రమానంద స్వామి అనేవారు. దీనినే రమానంది సంప్రదాయం అని కూడా అనేవారు. ఈ రమానందుడు అలహాబాదులో జన్మించాడు. ఆయన దక్షిణ భారతదేశం వచ్చి రామానుజ సంప్రదాయానికి సంబంధించిన విశిష్ట అద్వైతాన్ని గురించి శిక్షణను పొంది తిరిగి కాశీ నగరానికి పోయి అక్కడ అందరికీ కూడా రామతత్వాన్ని గురించి చెప్పారు అని. ఆయన శిష్యుల్లో చాలామంది ప్రముఖులు ఉండేవారు. వాళ్ళల్లో ముఖ్యంగా 10 మంది పురుషులు, 2 స్త్రీలు ఆయన సాధువులుగా చెప్పుకుండేవారు. వాళ్ళలో మనకు తెలిసిన వారు ముఖ్యులు కబీర్ దాసు, ఆయన శిష్యుడే. ఆయన కాకుండా రవిదాసు, భగతి పీపా అనేవారు కూడా చాలా ముఖ్యులు. వాళ్ళు కాకుండా 2 స్త్రీలు ఉండేవారు. వాళ్ళు సురసురి, పద్యావతి అనేవాళ్ళు కూడా ఈ రామభక్తిని గురించి చాటినవారు. ఈ రామభక్తి, ఆ రమాయత్ పంత్ విధానం గంగా పరివాహక ప్రాంతంలో చాలా విస్తృతంగా వ్యాపించింది, నేపాల్ వరకు కూడా. ఈ రమాయత్ పంత్కు సంబంధించిన ఒకానొక సాధువు జటాధరి దేశ సంచారం చేస్తూ అక్కడక్కడా తిరుగుతూ దక్షిణేశ్వరాలయానికి వచ్చాడు. దక్షిణేశ్వరాలయంలో అప్పుడు నేను దక్షిణేశ్వరాలయం గురించి చెప్పినప్పుడు మీకు అందరికీ చెప్పాను. 1855వ సంవత్సరం మే 31వ తేదీన దక్షిణేశ్వరాలయం సంప్రోక్షణ కాబడి రాణి రాసమణి ద్వారా అది నిర్మించబడింది అని. 1861వ సంవత్సరంలో రాణి రాసమణి దేహాంతం చెందిన తర్వాత మధురనాథ్ విశ్వాసు దానికి సర్వాధికారి అయ్యారు. వారందరి కూడా ఒక నియమాన్ని పాటించేవారు. ఏ సంప్రదాయానికి సంబంధించిన సాధువైనా అక్కడికి వచ్చినప్పుడు వారి సంప్రదాయానికి సంబంధించిన సాధనలు చేసేదానికి అనుకూలంగా అన్ని వసతులు కల్పించేవారు. వారికి కావలసిన బియ్యము, పప్పు, మిగతా వస్తువులు ఇచ్చేవారు. రామకృష్ణ పరమహంస యొక్క ప్రోద్బలం వల్ల మధురనాథ్ విశ్వాసు వారికి కావలసిన ఆసనాలు, దుప్పట్లు, కమండలాలు, ఇక సాధనాలన్నీ కూడా ప్రోగు చేసి వచ్చిన సాధువులు సాధన చేసేదానికి ఉపయోగకరంగా సహాయపడేవారు. అందువల్ల ఉత్తర హిందూ దేశం నుంచి ఎవరైనా సాధువులు అటు గంగాసాగర్కి కానీ ఇటు పూరి జగన్నాథ దర్శనానికి వచ్చినప్పుడు మార్గమధ్యంలో దక్షిణేశ్వరాలయంలో కొంతకాలం ఉండి సాధనలు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళేవారు. ఈ విధానంలోనే జటాధారి కూడా దేశ సంచారం చేస్తూ దక్షిణేశ్వరాలయానికి వచ్చాడు. అక్కడ కొంతకాలం సాధనలు చేయాలి అని అనుకున్నాడు. దక్షిణేశ్వరాలయంలో ఆయన జటాధారి సాధనలు చేసేటప్పుడు ఆయన దగ్గర ఒక విగ్రహం ఉండేది. అది బాలరాముని విగ్రహం. దానినే రామలాల అని చెప్పేవారు. అది అష్టలోక విగ్రహం. జటాధారి తీవ్రంగా సాధనలు చేసేవాడు.
రామ మంత్రాన్ని, బాలరామ మంత్రాన్ని. ఆయన యొక్క తీవ్ర సాధన ఏ స్థాయికి పోయిందంటే, బాలరాముడు ప్రత్యక్షమై ఆయన ఇచ్చే నైవేద్యాన్ని స్వీకరించేవాడు. మొట్టమొదటి ప్రారంభ దశలో ఆయన అప్పుడప్పుడు దర్శనమిచ్చేవాడు. రాను రాను ఈయన సాధనలు తీవ్రమయ్యే కొందికి ఆయనకు నిత్యము దర్శనమిచ్చేవారు ఆ బాలరాముడు. బయట చూసే వాళ్ళందరికీ కూడా బాలరామునికి ఆయన చాలా ఆప్యాయంగా పూజ చేస్తూ నైవేద్యం అర్పిస్తున్నాడు అని అనిపించేది. కానీ ఆయన తేజో రూపంలో సశరీరంగా కనపడేవాడు అని ఎవరికి తెలిసేది కాదు. రామకృష్ణ పరమహంస ఉన్నతమైన సాధకుడు కాబట్టి చూస్తానే జటాధారిని ఆ విషయం గ్రహించగలిగాడు. జటాధారి చేత ఆకర్షితుడై తరచుగా జటాధారి దగ్గరికి పోయేవారు రామకృష్ణ పరమహంస. జటాధారి కూడా రామకృష్ణ పరమహంస యొక్క పవిత్రతను గ్రహించిన తర్వాత ఆయనకు రామమంత్రాన్ని ఉపదేశించడానికి ఉత్సుకత చూపిస్తాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. రామకృష్ణ పరమహంస వాళ్ళ వంశీకుల కులదైవం రాముడు, శ్రీరామచంద్రుడు. కామార్పుకూరులో ఉండేటప్పుడే రామకృష్ణ పరమహంస తన కులదైవాన్ని నిష్టంగా పూజించేవారు. అక్కడ కులదైవ ప్రార్థన అనేది దైవభావంతో, దాస్యభావంతో జరిగేది. కానీ జటాధారి దగ్గర జరిగే సాధన వచ్చి వాత్సల్య భావంతో జరగాల్సి వచ్చింది. ఎందుకంటే బాలరాముడు కాబట్టి. భక్తి సాధన విషయాలలో ఒక్కొక్క సాధనకు ఒక్కొక్క రకమైన మంత్రం, ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది. అందువల్లనే రామకృష్ణ పరమహంస జటాధారి దగ్గర మళ్ళీ రామమంత్రాన్ని తీసుకుంటాడు. అది బాలరామ మంత్రం. ఆ మంత్రాన్ని ఆయన తీవ్రంగా సాధన చేసేటప్పుడు తన్ను తాను ఒక మాతృమూర్తిగా ఊహించుకుంటాడు. ఆయనలో మాతృ హృదయంలో ఉండే భావనలే పెళ్ళుబుగుతాయి. తను ఒక స్త్రీలాగా ప్రవర్తించడం, ఒక తల్లిలాగా. అందులో ఒక పసిపాపడిని, 5 సంవత్సరాల బిడ్డను ఎలా చూసుకుంటారో ఆ బిడ్డల యొక్క చేష్టలను తన్మయతతో ఏ మాతృమూర్తి చూస్తూ ఉంటుందో రామకృష్ణ పరమహంస కూడా ఆ రామలాలను అదే భావనతో తరచు ఆయన దగ్గరనే కూర్చొని గంటల తరబడి చూస్తూ ఉండేవారు. రామకృష్ణ పరమహంసకు ఈ రామలాల చేష్టలన్నీ కనబడేటి. అతి భక్తి శ్రద్ధలతో జటాధారి నైవేద్యం సమర్పించినప్పుడు అతను స్వీకరించేవాడు, ఆడి పాడేవాడు, నృత్యం చేసేవాడు. ఇలా చేయడం రామకృష్ణ పరమహంసను ముగ్ధుని చేసేది. గంటల తరబడి అక్కడ కూర్చొని తిరిగి తన గదికి పోయేటప్పుడు రామలాల కూడా ఈయన వెనకనే వచ్చేసేవాడు. మొట్టమొదట రామకృష్ణ పరమహంస ఇదే భ్రమగా ఉంది అని అనుకున్నాడు. తన వెనకాల వచ్చిన రామలాలను వెళ్ళిపో అని పంపించేవాడు జటాధారి దగ్గరికి. కానీ బాలరాముడు వెళ్ళేవాడు కాదు, తిరిగి మళ్ళీ వచ్చేవాడు. వచ్చి ఈయనతోనే ఉండడానికి ఎక్కువగా ఆకర్షితుడై ఉత్సాహాన్ని చూపించేవాడు. రామకృష్ణ పరమహంసతో పాటు ఆడుకుండేవాడు, ఆయన ఒళ్ళో కూర్చుండేవాడు, ఆయన ఎత్తుకోమని మారాం చేసేవాడు. ఆయనతో పాటు పంచవటిలో తిరిగేవాడు, ఎండలో తిరిగేవాడు, ముళ్ళ పొదల్లో పూలు ఏరుకుండేవారు, ముళ్ళు గుచ్చుకుంటాయని బాధపడేవాడు రామకృష్ణ పరమహంస. ఆ వేడికి కాళ్ళు బొబ్బలు పోయేటి. రామకృష్ణ పరమహంస గంగా నదిలో స్నానానికి పోతే రామలాల కూడా స్నానానికి వచ్చేవాడు. ఈయనకి వీపు రుద్దేవాడు, నీళ్ళల్లో కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆడేవాడు, నీళ్ళల్లో మునిగేవాడు. రామకృష్ణ పరమహంస గంగా నది నుంచి ఒడ్డు నుంచి బయట వస్తే ఈయన మారాం చేస్తూ అక్కడే ఉండేవాడు, బయటికి రావడానికి నిరాకరించేవాడు. ఎంతసేపటికి అట్లే ఉంటే జలుబు చేస్తుందని లాగి తీసుకొచ్చేవాడు. ఒక్కొక్కసారి మారాం చేసి రాకపోతే గట్టిగా నీళ్ళల్లో ముంచేసేవాడు. ఊపిరాడకుండా ఏడుస్తుంటే పైకెత్తి ఈయన కూడా బాధపడేవాడు. ఒక తల్లి బిడ్డను ఎప్పుడైనా శిక్షించడానికి కోసం, హింసించడానికి అలా చేస్తే ఎలా బాధపడుతుందో అలా బాధపడిపోయాడు. అయ్యో ఇట్లా చేశానే పాపం అని. ఒకరోజు రామలాలకు నైవేద్యం పెట్టడానికి ఆహార పదార్థాలన్నీ తీసుకొని వచ్చి వంట చేసి నైవేద్యం పెట్టాడు జటాధారి. అంతా తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు రామలాల అక్కడ లేడు.
అక్కడ ఇక్కడ ఎతికాడు. వెతికి చేసి చూస్తే ఆయన రామకృష్ణ పరమహంస గదిలో ఆయనతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చాడు, పిలిచాడు రామలాలను, రా రా పదాము, నీకు నైవేద్యం తయారైంది, తీసుకుందురా అని. నేను రాను అని మారాం చేశాడు. అందుకు జటాధారి అంటాడు, నీకు దయ ఎక్కడి ఉంది? నువ్వు మనుషులను హింసించడానికే కదా ఉండావు. దశరథుణ్ణి ఆ రోజు వదిలి విలపిస్తున్న అరణ్యాలకు పోయినావు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి కూడా చూడలేదు. నువ్వు అంతటి నిర్దాక్షిణ్య హృదయం కదా, అందుకనే ఇట్లా ఉన్నావు అని. రాను రాను ఆయన రామకృష్ణ పరమహంసతో ఎక్కువ ఉండడం, జటాధారితో తక్కువ ఉండడం అనేది ఒక విధంగా జటాధారికి బాధ కలిగించేది. కొన్ని రోజులైన తర్వాత ఒకరోజు జటాధారి ధ్యానస్థుడై ఉండగా ఆయనకు శ్రీరాముని దివ్య దర్శనమైంది. ఆయనకు కనిపించింది, ఒక్క రామలాల విగ్రహములోనే రాముడు కాదు, సర్వత్రా ఉన్నది రాముడే. అంతటా వ్యాపించి ఉన్న రాముడు సదా నీలోనే ఉన్నాడు అనే భావనను ఆయనకు స్ఫురింపజేసింది. ప్రేమ అనేది నీ స్వార్థం కాదు, అది అందరిలోనూ సమానంగానే ఉంది అని. అంటే ఆయన భావంలో స్వార్థపూరితమైన వాత్సల్య భావం విశాలమైన రామభావంగా మారింది. సర్వత్రా రాముడే కనపడ్డాడు. ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి చెబుతూ, అయ్యా, శ్రీరాముని ఏ విధంగా నేను చూడాలని అనుకున్నానో ఆ విధంగా ఆయన నాకు దర్శనమిచ్చాడు. నాకు శ్రీరామతత్వాన్ని పూర్తిగా అర్థమయ్యేటట్టు బోధించాడు. నాలో పవిత్రమైన భావనను ఉద్దీపన చేయించాడు. నాకు ఒకటి అనిపించింది, ఈ రామలాల నాతో రానంటున్నాడు, నీతోనే ఉంటానంటున్నాడు. కాబట్టి ఇక మీదట నువ్వే ఉంచుకో, వీరిని ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను, నాకు సెలవివ్వు అని ఆ రామలాలను రామకృష్ణ పరమహంసకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఆ రామలాల రామకృష్ణ పరమహంసతోనే ఉంటాడు. దాని తర్వాత కాళికాలయంలో అక్కడ ప్రతిష్ఠింపబడి అక్కడే ఉంటాడు. ఈ విధంగా స్వార్థగంధ రహితమైన అత్యున్నతమైన ప్రేమను జటాధారిలో ఉద్దీపింపజేయడానికి రామకృష్ణ పరమహంస కూడా కారణుడైనాడు. రామలాల కూడా ఇప్పటికీ కూడా మనం దక్షిణేశ్వరాలయంలో చూడవచ్చు. సరే, ఈ విషయాలను ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ సేవా సమితి గారికి, కార్యవర్గానికి అందరికీ నా కృతజ్ఞతాంజలి. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాంధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీఢ్యం తం రామకృష్ణం శిరసా నమామి.